హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్లా మందిర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ బిర్లా మందిర్ అనేది మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ ఉంది కదా, ఆ హుస్సేన్ సాగర్కి దక్షిణ వైపు అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే నౌబత్ పహద్ అనే ఒక కొండ ఉంటుందన్నమాట. అంటే ఈ రెండు కొండలు ఉంటాయి. నౌబత్ అనేది ఒకటి, పహద్ అనే ఒక కొండ ఉంటుంది అనమాట. ఈ రెండు కొండల మీద అయితే మనకి ఈ బిర్లా మందిర్ అనేది ఉంటుందన్నమాట. బిర్లా మందిర్ మనం చూసుకుంటే 1976లోన బిర్లాస్ అనే ఆయన అయితే హైదరాబాద్లోన ఈ ఆలనైతే నిర్మించాడనమాట. దీని ఏంటంటే రాజస్థాన్లో ఉన్నటువంటి మనకి పాలరాయి ఉంటుంది కదా, పాలరాయి అనేది రాజస్థాన్ నుంచి అయితే ఇక్కడ దిగుమతి చేశారనమాట. దిగుమతి చేసి ఈ కొండ మీద అయితే పాలరాయితో మనకి ఈ బిర్లా మందిర్ అనేది నిర్మిస్తారనమాట. ఈ కొండ అనేది మనం చూసుకుంటే 280 అడుగు ఎత్తులో అయితే మనకి ఈ కొండ ఉంటుందన్నమాట. రామకృష్ణ మిషన్ ఉంది కదా, రామకృష్ణ మిషన్ యొక్క స్వామి రంగనాథ్ చేత అయితే ఈ ఆలయం అనేది నిర్మాణం అయితే చేశారనమాట. మనకి బిర్లా మందిర్లో చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడనమాట. ఇక్కడ ఏంటంటే మనకి త్యాగరాజు, అన్నమయ్య మరియు రామదాసులు ఉంటారు కదా, వాళ్ళ కీర్తనలు అనేవి అయితే మాత్రం ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట. బిర్లా మందిర్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి దేవాలయంలో శివుడు, గణేషు అండ్ సరస్వతి దేవి ఉంటుందన్నమాట. అండ్ హనుమంతుడు ఉంటాడు మనకి. అండ్ ఇంకొకటి బ్రహ్మ ఉంటారు, లక్ష్మి ఉంటుంది అనమాట, సాయిబాబా, ఇంకెందుకంటే చాలామంది దేవుళ్ళు అయితే దీంట్లో ఉంటారు. మనం ఏంటంటే సాయంత్రం టైంలో వెళ్ళామనుకోండి, ఈ ఆలయం అనేది మనకి ఆకాశంలో తేలుతున్నట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. చుట్టూ మబ్బులు ఉంటాయి కదా, ఆ చుట్టూ మబ్బుల్లో లైటింగ్ లేదు మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. సో నేను ఏంటంటే రెండు పూట్ల కవర్ చేయాలని చెప్పేసి నేనైతే ఈ టెంపుల్ నైట్ టైంలో వెళ్ళాను. అండ్ మనం మార్నింగ్ కూడా వెళ్ళాను అనమాట. మనం ఈ టెంపుల్ ఏంటంటే నైట్ టైంలో అయితే మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది లైటింగ్లోన. టెంపుల్ని అయితే మొత్తం కవర్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే మనకి ఈ టెంపుల్లో మనకి లోపలికి కెమెరా అనేది వెళ్ళలేదు అనమాట. మనం ఎంట్రన్స్లో మాత్రమే ఫోన్స్ అనేవి పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను బయట నుంచి ఈ టెంపుల్ అనేది ఎట్లా ఉందని చూపిస్తాను. అండ్ మనం ఏంటంటే మనం టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం అనుకోండి, ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి గోడ మీద మనకు ఒక గడియారం ఉంటుంది అనమాట. ఈ గడియారం అనేది ప్రతి గంట ఉంటుంది కదా, గంటకి మనకి ఆ సౌండ్స్ అనేది మోగిస్తుంది అనమాట. మనం ఈ టెంపుల్లోకి వెళ్తున్నాం అనుకుంటే పార్కింగ్ గురించి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనకి పార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ పార్కింగ్లో మనం కార్స్ అయినా సరే, ఏదైనా చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా, బస్సెస్కి అయితే సరిపోదు. బస్సెస్ అయితే మాత్రం ఇక్కడ ప్లేస్ అయితే సరిపోదు అనమాట. టూరిస్టులు ఎవరైనా వస్తే బస్సెస్ అనేది ఈ పైన పెట్టిన ప్లేస్ ఉండదు. కార్స్కి, బైక్స్, ఆటోస్ ఉంటాయి కదా, వీటికి మాత్రం అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫుడ్ విషయంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఫుడ్ అనేది మాత్రం అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ మనం టెంపుల్కి వచ్చామనుకుంటే టెంపుల్ రిలేటెడ్ అంటే పూజ సామాన్లు ఉంటాయి కదా, పూజ సామాన్లు ఇవన్నీ మనం బై స్టెప్స్ వస్తాం అనుకోండి, నడుచుకుంటూ వచ్చేది రావలేదు మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట. సో చూడండి, నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను, మీకు ఆల్రెడీ ఇవి కనిపించే ఉంటాయి కదా, పూజ సామాన్లు ఇవన్నీ కనిపించే చూసారా. సో అట్లనే కాదు, మనం పైకి వచ్చామనుకోండి, పైన కూడా మనకి స్వామివారికి కావాల్సినటువంటి పూజ సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో మనమైతే ఇక్కడ కొనుక్కొని స్వామివారికి తీసుకెళ్ళి అర్పించవచ్చు అనమాట. మనం ఇక్కడ బిర్లా మందిర్ని చూసాం అనుకోండి, మనకి పక్కన ఉన్నటువంటి అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీ అనేది మంచి వ్యూ పాయింట్గా అయితే మనకి కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా మనకి ఇటు సైడ్ మనకి హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం కానీ, హుస్సేన్ సాగర్ కానీ మనకి పక్కనే ఉంటాయి. చూడడానికి ఈ బిర్లా మందిరం అనేది మనకి హైట్లో ఉంటుంది అనమాట. హైట్లో ఉండడం వల్ల చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు ఉన్నాయి కదా, అవి మనకి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ మనం ఏంటంటే ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ అనేది దగ్గర నుంచి చూసాం అనుకోండి, మనకు అంత అందంగా కనిపించదు. కానీ ఇట్లా బిర్లా మందిర్ దగ్గరికి వచ్చి చూసారనుకోండి, మీకైతే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, పార్లమెంట్ ఉంది కదా, అసెంబ్లీ, మన అసెంబ్లీ కానీ ఏదనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ అదే కాదు, మనం ఈవినింగ్ టైంలో టెంపుల్కి వచ్చామనుకోండి, చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఏంటంటే ఈవినింగ్లో మనకి చల్లని గాలి వేస్తూ అంటే ప్రశాంతత వాతావరణం ఉంటుంది చూసారా, ఆ వాతావరణం మనం టెంపుల్ దగ్గర కూర్చుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే మనసుకి అనిపిస్తుంది అనమాట. సో నేనైతే చాలాసార్లు అయితే టెంపుల్కి వెళ్ళాను, కానీ ఎప్పుడు కూడా మొబైల్స్ అనేది అలౌ చేయలేదు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే, టెంపుల్ అనేది మార్నింగ్ అయితే 7 AM అయితే ఓపెన్ చేస్తారనమాట. 7 AM నుంచి మనకి 9 PM వరకు టెంపుల్ అనేది ఓపెనింగ్ అయితే ఉంటుంది. కానీ ఏంటంటే దీంట్లో మధ్యలో మనకి కొన్ని బ్రేక్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు టెంపుల్ మార్నింగ్ 7 AMకి ఓపెన్ చేస్తారు కదా, 7 AMకి ఓపెన్ చేస్తే మనకి 12 PM వరకు టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లంచ్ టైం ఉంది చూసారా, లంచ్ టైంలో మనకి 3 అవర్స్ అనేది గ్యాప్ ఇస్తారనమాట. 3 అవర్స్ అనేది మనకి ఉండదు. మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు టెంపుల్. 3కి ఓపెన్ చేసిన తర్వాత 3 నుంచి 9 వరకు అయితే మాత్రం టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది అనమాట. అండ్ మనం ఏంటంటే టెంపుల్ చూడడానికి వచ్చామనుకోండి, టెంపుల్ దగ్గరలో మనకి బిర్లా మ్యూజియం ఉంటుంది అనమాట. సో ఇక్కడ బిర్లా మందిర్ యొక్క చరిత్ర మొత్తం అయితే బిర్లా మ్యూజియంలో ఉంటుంది. ఈ మ్యూజియంలో మనం చూసుకున్నట్లయితే మన టెంపుల్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. అండ్ అదే కాకుండా మనం
ఈ మ్యూజియంకి అయితే పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఆ టైంలో మాత్రమే మ్యూజియం ఓపెన్ ఉంటుంది. టెంపుల్లో అయితే మాత్రం ఎక్కువ టైం అనేది ఓపెన్ ఉండదు అనమాట. మనకి మ్యూజియం అనేది 9:30 10కి అయితే ఓపెన్ చేస్తారు. 9:30 10 నుంచి ఓపెన్ ఉంటుంది అనమాట. టెంపుల్ 7కి ఓపెన్ చేస్తే మనం టెంపుల్కి 7కి వెళ్ళామనుకోండి అట్లాంటి టైం అనేది మనకు ఓపెన్ ఉండదు అనమాట. పర్టికులర్ టైంలో మాత్రమే మనకి మ్యూజియం ఓపెన్ ఉంటుంది. మనం ఏంటంటే ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలనే దాని గురించి ప్రజెంట్ తెలుసుకుందాం. ఏంటంటే గైస్, మనం ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మెట్రో అయినా వెళ్ళొచ్చు, లేదనుకుంటే బస్సెస్ ఉంటాయి కదా, బస్సెస్ అయినా వెళ్ళొచ్చు, లేదనుకుంటే మనం ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్ అయినా సరే వెళ్ళొచ్చు అనమాట. సో సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ బస్సెస్ అనేవి ఉంటాయి, లేదనుకుంటే మెట్రో ఉంటుంది అనమాట. మనం మెట్రోలో కానీ ఈ బిర్లా మందిర్కి వెళ్ళాలనుకున్నట్లయితే లక్డీ కపుల్ అనే స్టేషన్ ఉంటుందన్నమాట. మనం ఏ స్టేషన్ అయితే ఎక్కుతామో అక్కడ నుంచి లక్డీ కపుల్కి అయితే స్టేషన్కి టికెట్ అయితే తీసుకోవాలి. అక్కడ నుంచి అయితే మాత్రం ఈ బిర్లా మందిర్ అనేది మనం చూసుకుంటే ఒక 300 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. పొరపాటు మాత్రం ఎవరైతే ఇట్లా ఎవరినైతే అడగొద్దు అనమాట. ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మనకి ఏరియా తెలియదని చెప్పేసి అక్కడక్కడే తిప్పి ఎక్కువ మనీ అయితే ఉంటారు అనమాట. సో మీరు ఏంటంటే అక్కడ దిగిన తర్వాత గూగుల్ మ్యాప్స్ పెట్టారు అనుకోండి, రోడ్ క్రాస్ చేసి అప్పటికి వచ్చామనుకోండి 100 మీటర్స్ 150 మీటర్ డిస్టెన్స్ మనకి టెంపుల్ అనేది ఉంటుంది. మీరైతే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేనైతే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అట్లనే మోసపోయాను అనమాట. సో నాకు తెలియక నేను ఏం చేసిన అంటే బిర్లా మందిర్ ఎక్కడ ఉందని చెప్పి ఆటో వాడిని అడిగితే వాడు అక్కడక్కడ తీసుకెళ్ళి నా దగ్గర అయితే ఒక 50 రూపీస్ అనేది తీసుకున్నాను అనమాట. సో అదంతా వేస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ నియర్ బైలో మన టెంపుల్ ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఒక 250 మీటర్స్ 300 మీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. మనం అక్కడ లక్డీ కపుల్ మెట్రో స్టేషన్ దిగామనుకోండి, అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టుకోండి, బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు మేము వాక్ వెళ్ళామనుకుంటే అప్పుడు ఏంటంటే మీరు క్యాబ్స్ కానీ లేదంటే మనకి ఆటోస్ ఉంటాయి కదా, ఆటోస్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం అయితే అవసరం ఉండదు, ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళామనుకోండి టెంపుల్ అనేది వచ్చేస్తుంది. మనం బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్తాం అనుకుంటే టెంపుల్కి వెళ్ళే త్రోవలో మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే అసెంబ్లీ విజిట్ చేయాలనుకుంటే అసెంబ్లీ కూడా విజిట్ చేయండి. మనకి అసెంబ్లీ లోపలికి అయితే ఎవరిని అలౌ చేయరు, కానీ మనం బయట నుంచి చూసి అక్కడ ఫొటోస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అసెంబ్లీ అనేది మనకి చాలా ఫేమస్ ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకుంటే. సో మనం దీన్ని కూడా విజిట్ చేయొచ్చు. ముందు డిస్కస్ చేసినాం కదా, ఈ టెంపుల్ లోపల మనకి ఫొటోస్ తీసుకోవడానికి ఎలా లేదని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో బోర్డు పెట్టారు. మనం ఈ టెంపుల్లోకి వస్తున్నాం అనుకుంటే ఇక్కడ ఫోన్స్ అనేవి ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టేయాలన్నమాట. అండ్ ఇంకా మనం చెప్పులు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి పక్కన చెప్పులు స్టాండ్స్ అనేవి ఇస్తారు. సో అందులో అయితే మనం చెప్పులు పెట్టుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇట్లా మనం ఇక్కడ పెట్టేసి ఇక్కడ 5 రూపీస్ తీసుకుంటారు అన్నమాట. చెప్పుల కోసం 5 రూపీస్ తీసుకుంటారు. ఇట్లా పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా కార్ల పార్కింగ్. సో మనం ఎండ్ టైంలో వచ్చామనుకోండి టెంపుల్ అనేది ఎప్పుడైనా సరే మనకి చల్లగానే ఉంటుంది, ఎందుకంటే ఇదంతా పాలరాయి కాబట్టి మనకి వేడి అనేది అనిపించదు అనమాట. కానీ కొద్దిగా ఎక్కి వస్తాం కదా, ఎక్కి వచ్చినప్పుడు మాత్రం మనకి ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫోన్ కెమెరాస్ డిపాజిట్ అని చెప్పేసి చూసావా. మనం ఏంటంటే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఇవన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. మనం లోపలికి అయితే అలా ఉండదు. సో అలా చేయడం అనమాట. ఇక్కడ మనం బైక్స్ అనేది చూసుకుంటే అక్కడ రైట్ సైడ్లో వెళ్ళాలి. మనం ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్లో మనకి 11 అడుగుల విగ్రహం అని చెప్పిన కదా, ఈ 11 అడుగుల విగ్రహం అనమాట. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ చుట్టూ మనం చూసుకుంటే డెకరేషన్ చూసారా, టెంపుల్ యొక్క డెకరేషన్ అనేది. లేదనుకుంటే మనకి టెంపుల్ యొక్క గార్డెన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా, అది మనకి చాలా అందంగా అయితే ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహం అనేది మనకి చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది. నైట్ టైం లైటింగ్ అయితే మాత్రం ఇది చాలా అందంగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చుట్టూ ఉన్న మొక్కలు అనేవి మనకి చూడండి ఎంత పచ్చగా అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడ మ్యూజియం అని చెప్పినా కదా, మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను వెళ్ళేసరికి మ్యూజియం అయితే ఇంకా తెలియలేదన్నమాట. చూద్దాం మ్యూజియం దగ్గరికి వెళ్దాం ఎట్లా ఉంటుంది మ్యూజియం అని చెప్పేసి. మ్యూజియం పక్కన మనకి ఒక
మా పెద్ద సెల్ టవర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యూజియం దగ్గర పార్కింగ్ కూడా ఉంది. సో కార్స్ అవన్నీ మనం తీసుకొస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మ్యూజియం దగ్గర మనకి షాప్స్ అనేవి కూడా ఉన్నాయి. ఏదైనా ఫుడ్ కావాలనుకున్నా సరే ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి తీసుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఇట్లా పైకి అయితే మనం పోవాల్సి ఉంటుంది అనమాట. సో బైక్ వెళ్ళి చూసారా, ఇట్లా మనం పైకి అయితే పోవాలి మ్యూజియం దగ్గరికి. ఇట్లా పైకి వెళ్ళాలి. లేదా మనం అంటే బై వాక్ వెళ్తాం అనుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టెప్స్ గుండా అయితే మాత్రం పైకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మ్యూజియం లోపలికి. సో ప్రజెంట్ మనం మ్యూజియం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇట్లా ముందుకైతే వెళ్తే మనకి మ్యూజియం ఎంట్రన్స్ అనేది వస్తుంది అనమాట. స్టోర్ నుండి మనం ముందుకు వెళ్తున్నాం కదా, ఇదంతా మ్యూజియం ఎంట్రన్స్. ఇదంతా మనకి ఏంటంటే కార్లు గట్రా అంటే వెహికల్స్ ఎక్కువ వస్తాయి కదా, వాటి పార్కింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఏరియా అనమాట. ఇక్కడ చూడండి, ఒక మ్యూజియం బోర్డు మనకు కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం అని చెప్పి చూసావా. సో ఈ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. మనం టికెట్స్ అనేవి ఇవన్నీ కూడా ఇక్కడైతే తీసుకోవడం కాదు, మనం పైకి వెళ్ళి పైన టికెట్స్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి ఎంటర్ అయి ఉంటుంది అనమాట. మనం చూస్తుంది ఇప్పుడు ఏంటంటే బిర్లా మందిర్ మ్యూజియం. ఈ మ్యూజియం దగ్గర మనం ఎక్కడ చూసుకున్నా సరే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అనేది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారనమాట. మన హైదరాబాద్లో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మనకి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది అయితే మాత్రం చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న గార్డెన్ ఉంటాయి కదా, నర్సరీస్ పెంచుతారు. ఆ నర్సరీస్ అనేది అయితే మాత్రం మనకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అండ్ మనం వచ్చే వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ పార్క్స్ ఉంటాయి కదా, పార్క్లో మనకి బెంచెస్ అనేవి వేస్తారన్నమాట. ఆ బెంచెస్ దగ్గర అయితే మనం నీట్గా కూర్చొని రెస్ట్ అనేది తీసుకోవచ్చు. లేదా మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చాం అనుకోండి, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే తినుకోవాలనుకున్నా సరే అక్కడ కూర్చొని తినుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఫ్రెండ్స్ అనేవి వస్తారంటారు కదా, ఫ్రెండ్స్ అనేవి వచ్చేవాళ్ళు ఏంటంటే ఇట్లా సరదాగా గార్డెన్లో కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ తింటూ ఆ నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేము కూడా ఫ్రీ టైం ఏం చేస్తూ ఉంటామంటే ఇట్లా బిర్లా మందిర్కి వెళ్తూ ఉంటాం కదా, బిర్లా మందిర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే స్నాక్స్ ఉంటాయి కదా, అట్లా స్నాక్స్ అనేది తినుకుంటా కూర్చుంటూ ఆ నేచర్ అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈవెంట్ అయినా మనం కూర్చొని ఎంజాయ్ చేస్తే మొత్తం నేచర్ ఫీలింగ్ అనేది చాలా అందంగా అయితే అనిపిస్తుంది. మనకి ఫీల్ అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది. బిర్లా మందిర్ అనేది మనం చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ మనం చూసుకోమనుకోండి, ఈ పక్కన మనకి ఇట్లా పాన్ షాప్ ఉంటుంది అనమాట. పాన్ షాప్లో మనకి ఏమైనా డ్రింక్స్ కావాలనుకున్నా సరే లేదంటే ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా సరే తీసుకోవచ్చు. మనం ఎంట్రన్స్లో వెళ్తున్నాం అనుకుంటే స్టార్ట్ నుంచి ఇట్లా టెంపుల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ పైన చూడండి పూల మొక్కలు అనేవి చాలా ఎక్కువ అయితే మనకు కనిపిస్తున్నాయి. పూల మొక్కలు అన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఈ టెంపుల్ అనేది మనకు చల్లగా అయితే ఉంటుంది. అండ్ మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లాక్ టవర్ ఉంది కదా, ఈ క్లాక్ టవర్ సైడ్ రావడానికి కూడా ఇట్లా చిన్న బ్రిడ్జ్ టైప్ అయితే ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ టైప్ వచ్చి చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. సో నేను వెళ్ళినప్పుడైతే మార్నింగ్ 9 అయింది అనమాట. 9 o'clock అయితే నేను టెంపుల్కి వెళ్ళాను. సో చూడండి పైన ఇక్కడ మనం ఎంట్రన్స్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చిన్న గుడి టైప్ ఉన్నాయి చూసా గుడ్లు. ఇక్కడ స్టార్టింగ్ డౌన్లో అయితే మనం మొబైల్స్ అన్నీ పెట్టేసి చెప్పులు పెట్టేసి మనం పైకి అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చినప్పుడు ఒక్కొక్క టెంపుల్ ఉంది కదా, టెంపుల్ని అందరూ దర్శనం చేసుకుంటూ పైకి అయితే వెళ్తారనమాట. సో ఇదంతా హిల్లీ రీజన్ ఏంటంటే ఒక కొండ ప్రాంతం అనమాట. ఈ దగ్గర మనకి ఈ పాన్ షాప్ పక్కన ఒక చిన్న స్టోర్ ఉంటుంది అనమాట. ఈ స్టోర్లో మనకి ఏంటంటే ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదాలు కానీ లేదనుకుంటే ఇక్కడ ఫోటోలు ఉంటాయి కదా, అంటే దేవుడు బొమ్మలు కానీ లేదంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. అదే కాకుండా మనకి ఇక్కడ పార్కింగ్ చూసుకుంటే పార్కింగ్ అయితే ఎంత పెద్దది ఇచ్చారో. మనకి హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా సరే ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం మ్యాక్సిమం పార్కింగ్ అనేది చాలా పెద్దవి అయితే ఇస్తారనమాట. ఎందుకంటే ఒక పల్లెటూరులో అనుకోండి చిన్న పార్కింగ్ అనేది సరిపోతుంది, కానీ సిటీలో చూసుకుంటే మాత్రం పార్కింగ్ అనేది మాత్రం మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే మీకు ఇంతకుముందు చెప్పినా కదా హుస్సేన్ సాగర్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసుకుంటే హుస్సేన్ సాగర్ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ హుస్సేన్ సాగర్కి లెఫ్ట్ సైడ్లో మనకి సచివాలయం అనేది ఉంటుంది. కానీ అంటే ఇక్కడ మనకి చెట్లు అడ్డు ఉన్నాయి కదా, చెట్లు అనేవి అడ్డు ఉన్న మనకి సచివాలయం అనేది కనిపించదు అనమాట. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, టెంపుల్ పైన చెట్టు సచివాలయం మనకు కనిపిస్తుంది. అండ్ అదే కాదు, మనం టెంపుల్ దగ్గర చూసుకుంటే డౌన్లో ఉన్నటువంటి హౌసెస్ ఉంటాయి కదా, హౌసెస్ కానీ సిటీ వ్యూ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మనకు ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత నెక్లెస్ రోడ్ ఉంటుంది అనమాట. నెక్లెస్ రోడ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే నెక్లెస్ రోడ్ ఒకటి అనమాట. ఆ నెక్లెస్ రోడ్ అనేది మనం ఏంటంటే ఈ ప్లేస్కి వెళ్తే నీట్గా కనిపిస్తుంది. సో ఇంతవరకు మనం పగలపూట వచ్చిన వీడియో చూసాం కదా, సో నైట్ టైం వచ్చిన వీడియో కూడా మీకు వెర్షన్ అనేది చూపిస్తే చూడండి. మనకి ఏంటంటే పగల కంటే నైట్ టైం అంటే మాత్రం చాలా ఎక్కువ మంది విజిటింగ్కి అయితే వస్తుంటారు అనమాట. నైట్ టైంలో మనకి లైటింగ్లో టెంపుల్ అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది. సో అందువల్ల మ్యాక్సిమం పర్సన్స్ ఏంటంటే ఈవినింగ్ టైంలో టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. మీరు కూడా నియర్ బైలో ఉన్నట్లయితే సో ఇంకా లేట్ ఎందుకు మన బిర్లా మందిర్ అయితే ఒకసారి విజిట్ చేసేయండి. గైస్, నేనైతే నా వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి గైస్. సో మెయిన్ ఏంటంటే
నేను మన హైదరాబాద్ రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది నేనైతే చేశాను మన ఛానల్లో. సో మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో అయితే వాటి యొక్క ఫుల్ వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి విజిట్ చేయండి.